ఈ సమావేశం ఏర్పాటు చేసే ముఖ్యమంత్రి గారికి ఇందులో మనకి ఎటువంటి రాజకీయ లబ్ధి మన ఉద్దేశం కాదు. ఇది కేవలం క్షత్రియులకి తెలంగాణ మొత్తం సుమారు 4 నుంచి 5 లక్షల మంది క్షత్రియులు ఉన్నారు. మనకి తెలుసున్న వాళ్ళు చాలా తక్కువ మంది. మీ దగ్గర ఉన్న వాళ్ళు, మీ చుట్టుపక్కల వాళ్ళు మాత్రమే మనకి తెలుసు. కానీ కొన్ని వేల కుటుంబాలు ఒక పూట కూడా తిండి అవకాశం లేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆరోగ్య సమస్యలు వస్తే చావు తప్ప బ్రతుకు మీద ఆశ లేదు వాళ్ళకి. పిల్లలకి చదువుకుంటానికి అవకాశమే లేదు, ఎందుకంటే అసలు అన్నది తినలేనప్పుడు స్కూల్ ఫీజు కట్టే అవకాశమే లేదు. అలాగే చివరికి దురదృష్టం ఏంటంటే చనిపోతే దహన సంస్కారానికి కూడా డబ్బులు లేని కుటుంబాలు కొన్ని వందలు వేలు ఉన్నాయి అనేది వాస్తవం. మనందరం అలా అంత బాధపడుతున్న కుటుంబాలు కూడా కొన్ని 1-2 జనరేషన్స్ ముందు మన ఊళ్ళల్లో చాలా గౌరవంగా పెద్ద మనుషుల కింద ఒక చక్కని కుటుంబ వ్యవస్థలో ఉన్నవాళ్లే. కానీ కాలక్రమేణా ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, ఇంకో రకంగా కావచ్చు, వాళ్ళ ఆస్తులు పోయినాయి. అక్కడ ఉండలేక, ఉన్న అవమానం తట్టుకోలేక ఏదో హైదరాబాద్కి వెళ్తే ఏదో పని చేసుకుని బతకొచ్చు, ఎలాగోలాగా మనం ముందుకు వెళ్ళొచ్చు అనే ఉద్దేశంతో ఇక్కడ వచ్చారు. వచ్చిన ప్రతి ఒక్కరూ సక్సెస్ కాలేదు. ఒక 1% 2% సక్సెస్ అయితే మిగిలిన 95% ఇంకా అదే పేదరికంలో, అదే బాధల్లో కష్టపడుతూ ఉన్నారు. సో మనం చాలాసార్లు ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. కానీ వాళ్ళు ఏమంటారు, మీరు రాజులండి, మీకేంటి, మేము మీకు ఏమవ్వగలం అనే ఒక చిన్న మాటతోటి మన ఆత్మాభిమానాన్ని అలా టచ్ చేసి మనం వదిలేస్తున్నారు. ఒక కార్పొరేటర్ని కలిసిన, ఒక ఎమ్మెల్యేని కలిసిన, ఒక మినిస్టర్ని కలిసిన, సార్ మీరు రాజులు సార్, మీకు పెద్ద సీఎం గారే మీరు పిలిస్తే వస్తారు, మేమంతండి, మీరు ఆయనతో మాట్లాడుకోండి అంటారు. వాళ్ళు మన టైం ఇవ్వరు. టైం ఇవ్వాలి అంటే రాజులు అంటే ఒక ఓటర్ గానే గుర్తించారు తప్ప ఒక మనిషిగా గుర్తించట్లేదు. ఇది వాస్తవం. సో మనందరం కూడా దీని నుంచి బయటపడాలి. ఆ లక్షల కుటుంబాలకి ఒక పూట తినటానికి, అలాగే వాళ్ళ ఆరోగ్యానికి. ఎంతమంది ముసలి వాళ్ళండి పాపం మంచం మీద పడున్నారు, వాళ్ళు పెన్షన్స్ రావు, అక్కడ బయటికి ఎంటేశారు, వీళ్ళు లోపల తీసుకోరు, అక్కడ రాదు ఇక్కడ రాదు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? మీకు జీడిమెట్ల ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో కొన్ని వేల కుటుంబాలు అంతా కలుషితం, పొల్యూటెడ్ వాటరు, పొల్యూటెడ్ ఎయిర్, అవి ఎన్నో ఆరోగ్య సమస్యలు, వాళ్ళకి కిడ్నీలు పాడయ్యి, లివర్స్ పాడయ్యి, లంగ్స్ పాడయ్యి. కానీ ఎవరు పట్టించుకున్నారు వాళ్ళని? మేము సరతరపున ఉన్నాం, మా ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాం. కానీ ఒక చిన్న వ్యవస్థ అది. దాని ద్వారా కొన్ని 100 మందికి మాత్రమే సహాయం చేయగలం, కానీ వేల మందికి అసలు వెళ్ళలేము, లక్షల మందిని ఆలోచించలేము. సో అది చేయవలసిన బాధ్యత ప్రభుత్వానిదే. మన ప్రభుత్వాన్ని భిక్షను అడగట్లా. ఈరోజు మన కమ్యూనిటీలో కొన్ని వందల వ్యాపారవేత్తలు కొన్ని లక్షల కోట్లు ప్రభుత్వానికి ట్యాక్స్ రూపంలోనో, ఆదాయం రూపంలోనో, ఉద్యోగాలు కల్పించడంలోనో కొన్ని లక్షలు మనం కాంట్రిబ్యూట్ చేస్తున్నాం ప్రభుత్వానికి. మన ఊరికి అడగట్లా. మేము ఇచ్చిన లక్షల కోట్లు మాకు కొన్ని 100 కోట్లు ఇవ్వండి, ఒక 50 కోట్లు ఇవ్వండి చాలు, మా పేదరికం నుంచి బయటకు వస్తాం. సో ఇది మన ముఖ్య ఉద్దేశం. ఇది ఆయనకి వినపడాలి అంటే ఒకళ్ళ మాట్లాడితేనో ఇద్దరు మాట్లాడితేనో వినపడదు. కొన్ని వేల మంది అక్కడ కనబడి మన ఐక్యత మనం చూపిస్తే ఏ ప్రభుత్వమైనా మన మాట వినాల్సిందే, విని తీరాల్సిందే. మనం ఎవరిని బతిమాలట్లా, మనం డిమాండ్ చేస్తున్నాం, మన కోరికలు మనం చెప్తున్నాం వాళ్ళకి. సో ఇన్ని వేల మంది కనపడినప్పుడు ఒక ముఖ్యమంత్రి గారు, ఒక ముఖ్యమంత్రి అంటే ఎవరు? ఆయన కూడా ఒక రాష్ట్రానికి మహారాజే. ఆ రోజుల్లో రాజైనా, ఈ రోజుల్లో రాజకీయ రాజైనా వాళ్ళకి జనం కనపడాలి. అప్పుడే వాళ్ళైనా హ్యాపీగా ఫీల్ అయ్యి, సరే మన కోసం ఎంతమంది సహాయం అడగడానికి వచ్చారు, నేను చేస్తాను అనే ధైర్యంగా ఆయన చేయగలుగుతాడు. సో మన ముందు 2 ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి. ఒకటి, దగ్గరలో వచ్చే సైడ్ లో మనం చక్కగా మన కమ్యూనిటీ సెల్ఫ్ సస్టైనబుల్ గా కొంత రెవెన్యూ జనరేట్ చేసుకుని వీలైనంత వరకు మనలో మనం సహాయం పొందటం. మిగిలిన కుటుంబాలకి ప్రభుత్వం నుంచి మనం అడుగుతుంది ఎవరికి ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళకి ఇవ్వండి, పెన్షన్స్ ఇవ్వండి, రేషన్ కార్డ్స్ ఇవ్వండి, ఆరోగ్య ఇవ్వండి, డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఇవ్వండి. అర్హత ఉన్న వాళ్ళకే ఇచ్చి వాళ్ళు కూడా ఈ రాష్ట్రంలో ప్రజలుగా గుర్తించండి అనేది మనం అడుగుతున్నాం. సో దయచేసి ఈ విషయం మీరు ప్రతి ఒక్కరికి చెప్పాలి. ఇంతమందిని పిలిచింది ఎందుకు అంటే, మీ ఇంట్లో పెళ్లికి మీరు ఎలా పిలుస్తారు? ఒక ఇంటికి వెళ్ళి బొట్టు పెట్టి రావాలి. మీరు సకుటుంబ సపరివారంగా, బంధుమిత్ర సమేతంగా, చిన్న పిల్లలు ఉన్నా కూడా రావాల్సిందే. వచ్చి ఈ ఒక్కసారి మనం ప్రయత్నం చేద్దాం.
తప్పకుండా వచ్చి తీరుతుంది. సో దానికి మీ అందరి సహాయ సహకారాలు కావాలి. దయచేసి దీని ఒక ఉద్యమంలా తీసుకోండి. ఒక సముద్రంలో మనం ఒక అవలు వేసినట్టు మనం లేచి ఆడికి వెళ్ళాలి. మనం చూసిన తర్వాత ఎవరైనా కూడా అబ్బా రాజుల్లో ఎంత యూనిటీ ఉందా, ఎంతమంది మహిళలు ముందుకు వచ్చారు అంటే దేర్ ఇస్ సంథింగ్ ఇన్ దిస్. ఇది నిజంగా అవసరం ఉందనేది ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. దీన్ని మొత్తం ప్రపంచవ్యాప్తంగా టీవీలో లైవ్ చూపిస్తున్నాము. అందరికీ ఈ విషయాన్ని మనం చేయాలి. అవసరమైతే మీలో కొంతమంది అక్కడ మాట్లాడవచ్చు, మీడియా పాయింట్ ఉంటుంది, మీ బాధని మీ అవసరాన్ని మనం చేయొచ్చు. అండ్ ఇంకొకటి ముఖ్యమైన విషయం, మీకు దగ్గరలోనే సైట్ వచ్చింది కాబట్టి అక్కడ వచ్చే బిల్డింగ్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్షత్రియులందరికీ ఒక కేర్ ఆఫ్ అడ్రస్. ఈ రోజు మీకు ఒక సమస్య వచ్చింది, మీకు ఒక బాధ వచ్చింది, ఎక్కడికి వెళ్తారు మీరు? ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియదు, కానీ మీకోసం అక్కడ తలుపు తెరిచి ఉంటుంది. అక్కడ వెళ్ళి మనం చెప్పుకోవచ్చు, ఎవరెవరు మీ మాట వింటారు. అలాగే ముఖ్యంగా మహిళలకి ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అనేది పూర్తిగా శాశ్వతంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. మీకు గుర్తున్నట్టుగా కొన్నాళ్ళ క్రితం అల్లూరి ట్రేడ్ సెంటర్ లో ఒక స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ కండక్ట్ చేశారు. చాలా మంది మహిళలు నేర్చుకున్నారు. అంటే ఉద్యోగం కాకపోయినా కనీసం పిల్లలకి చదువు చెప్పడానికి. సో అలా చేయొచ్చు. మేము జీడిమెట్లలో ఒక ట్రైనింగ్ సెంటర్ పెట్టాం, కుటుంబ సెంటర్. 150 మంది వరకు దాంట్లో ట్రైనింగ్ తీసుకున్నారు. వాళ్ళు ఇప్పుడు ఎంతో కొంత సంపాదించుకుంటున్నారు. ఇలా వేరియస్ యాక్టివిటీస్ ఉండడానికి సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ బోల్డ్ స్కీమ్స్ ఉన్నాయి. అవన్నిటికీ మేము వాడది వస్తుంది. మీరు అందరూ కూడా దాంట్లో పార్టిసిపేట్ చేయొచ్చు. మీకంటూ ఒక పుట్టిల్లు ఉందని ధైర్యంగా మీరు ఉండొచ్చు. సో దయచేసి అందరూ మన భావి తరాల కోసం, రేపటి తరాల కోసం, మన పిల్లల కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం, మనకంటే ముందు ఉన్న వృద్ధులు ఎంతో ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళ గురించి దయచేసి ఆలోచించండి.